బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ ఎక్కడున్నారు? బాల్కా సుమన్ 2 రోజుల నుంచి పరారీలో ఉన్నారని పోలీసులు అంటున్నారు. పోలీసులు బాల్కా సుమన్ కోసం వెతుకుతూ ఉన్నారు. బాల్కా సుమన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనపై కొన్ని కేసులు నమోదయ్యాయి. 294B, 504, 506 ఐపీసీ సెక్షన్ల కింద ఈ కేసులు నమోదు చేశారు. ఈ కేసుల నేపథ్యంలో బాల్కా సుమన్ ఏ క్షణమైన అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని వార్తల నేపథ్యంలో బాల్కా సుమన్ ప్రస్తుతం ఎక్కడున్నారో తెలియడం లేదు అని చెప్తున్నారు. 2 రోజులుగా బాల్కా సుమన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మంచిర్యాల పోలీస్ స్టేషన్లో బాల్కా సుమన్ పై కేసులు నమోదయ్యాయి. బాల్కా సుమన్ పై ఐపీసీ 504, 506, 294B ఈ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై అసభ్య పదజాలంతో వ్యాఖ్యలు చేశారు. సీఎంకు చెప్పు చూపిస్తూ బూతులు తిట్టారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసులు నమోదు చేశారు. సుమన్ పై మంచిర్యాల పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది. బాల్కా సుమన్ పై చర్యలు తప్పవు అని మంచిర్యాల పోలీసులు అంటున్నారు. సుమన్ తీరుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి మనం సుమన్ పై పెట్టిన కేసులు చూసినట్లయితే అసభ్య పదజాలాన్ని ఉపయోగించటం, సెక్షన్ 294B అసభ్య పదజాలాన్ని ఉపయోగించినప్పుడు ఈ కేసులను బుక్ చేస్తుంటుంటారు. అలాగే ఇన్సల్ట్ చేయాలనే ఉద్దేశంతో క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ పీస్, ఒక నేరపూరిత ఉద్దేశంతో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలి అన్న ఉద్దేశంతో కొన్ని వ్యాఖ్యలు చేసినప్పుడు, కొన్ని చర్యలు చేపట్టినప్పుడు ఈ సెక్షన్ని పెడుతుంటుంటారు. అలాగే క్రిమినల్ ఇంటిమిడేషన్ 506 వీటి కింద కేసు నమోదు చేశారు. పోలీసులు ప్రస్తుతం బాల్కా సుమన్ కోసం గాలిస్తున్నారు. మా ప్రతినిధి పెట్రిషాతో మాట్లాడదాం. పెట్రిషా, బాల్కా సుమన్ ఎక్కడున్నారు అనే వివరాలు ఏమన్నా తెలిసాయా? పోలీసులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం బీఆర్ఎస్ ఎంపీ మరియు ఎమ్మెల్యే ఎక్స్ బాల్కా సుమన్ అబ్స్కాండింగ్ లో ఉన్నారని తెలుస్తుంది. గత 2 రోజుల నుంచి పోలీసులు అయితే అతని కోసం వేట అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. 2 రోజుల నుంచి కూడా వెతుకుతున్నా కూడా అతను అబ్స్కాండింగ్ అని తెలుస్తుంది. స్వయంగా ఎవరైతే సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని దూషించాడు, ఇన్సల్టింగ్ వర్డ్స్, హ్యూమిలేటింగ్ వర్డ్స్ అనేది యూజ్ చేశాడు కాబట్టి అతని పైన డీఫేమింగ్ కేసు అయితే రిజిస్టర్ అయ్యింది. సుమారుగా 2-3 సెక్షన్ల వరకు మంచిర్యాల పోలీస్ స్టేషన్లో అయితే కేసులు నమోదు చేశారు. ఒకవైపు కాంగ్రెస్ నేతలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక సీఎం రేవంత్ రెడ్డిని, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్న హోదాలో ఒక వ్యక్తి ఇలా మాట్లాడడం, చాలా దూషించడం చాలా దారుణం. అదేవిధంగా దీనిపైన మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ వాళ్ళు చెప్పడం కూడా జరుగుతుంది. అదేవిధంగా పోలీసులు కూడా 2-3 రోజులు ఐదర్ ఇవాళ లేకపోతే రేపు 2 రోజుల్లో మాత్రం ఖచ్చితంగా అదుపులోకి తీసుకుంటాం సుమన్ని అని పోలీసులు చెప్తున్నారు. ఈ లోపు ముందస్తు బెయిల్ తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా సమాచారం మనకు వస్తుంది. అదేవిధంగా మంచిర్యాల ప్రేమ్ కుమార్ బీఆర్ఎస్ మెంబర్ కూడా ఒక కౌంటర్ ఇవ్వడం జరిగింది. సుమన్ ఏదైతే చెప్తున్నారు అంటే ఇవి బెయిలబుల్ సెక్షన్సా, నాన్ బెయిలబుల్ సెక్షన్సా, లేకపోతే ఇవి 7 సంవత్సరాల లోపు శిక్ష పడే నేపథ్యంలో సుమన్కి నోటీసులు పంపించిన తర్వాతే సుమన్ అరెస్ట్ చూపించాలా, సుమన్ దగ్గర నుంచి వివరణ కోరాలా? ఇవేమీ అవసరం లేకుండా సుమన్ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా? పూర్తిగా అయితే ఇన్ఫర్మేషన్ ఇంకా రానుంది. అదేవిధంగా బెయిల్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఇంకా తెలుస్తున్నట్టు సమాచారం మనకు వస్తుంది. రైట్ పెట్రిషా, ప్రస్తుతం బాల్కా సుమన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాల్కా సుమన్ ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో, ఆయన చేసిన సంజ్ఞల నేపథ్యంలో కేసులు నమోదయ్యాయి. ఒకసారి బాల్కా సుమన్ ఏం మాట్లాడారు, ఆయన ఆ రోజు ఏ విధంగా ప్రవర్తించారో చూద్దాం. గతంలో ఇవాళ నువ్వు కూర్చున్న స్థాయి, పదవిని బట్టి, దానికి విలువను బట్టి పద్ధతిగా మాట్లాడాలి. ఒక ఉద్యమ నాయకుడు ప్రాణాన్ని పరంగా పెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు, 10 సంవత్సరాలు తెచ్చిన తెలంగాణ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన నాయకుడు కేసీఆర్ గారిని పట్టుకొని మనకు సంస్కారం అంటే వస్తున్నది. మా కేసీఆర్ మా ప్రభుత్వం లేకపోవచ్చు, 1,00,000 మందిలో పండగకి తొక్కుతున్నా చేయడానికి కాదు, 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాం. మేము అనుకుంటే నువ్వు ఉంటున్నారా, నీ కాంగ్రెస్ ఉందా, నీ లీడర్ ఉందా, మీరు ఉంటున్నారా, కన్యా చేస్తే ప్రాణాయితో కలిపి పారేది, ఘోరంగా కలిపి పారేది.
అభివృద్ధి చేయాలి, ప్రజలకు పని చేయాలి, కష్టపడాలి, పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నిలబెట్టాలి, దళితుల జీవితాలు వెళ్తూ రావాలి, రైతుల ముఖం మీద చిరునవ్వు రావాలి, కృష్ణా గోదావరి కలగలలు తెలంగాణ పీడుభూమిలో మలయాలే ఆలోచనతో మేము పనిచేసుకుంటున్నాం. ఆ పిల్ల కక్ష సాధించుకోలే, మేమే కక్ష సాధించుకోతే ఆ యూట్యూబర్ మలిగాడు ఉందా, ఈ రేవంత్ గారు ఉందా, ఇంకా కొంతమంది పోరాటం చేసిన వాళ్ళం కిరణ్ కుమార్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు లాంటి తట్టుకొని నిలబడ్డ మేము అధికారంలో ఉన్నప్పుడు మేము అనుకుంటే మీరు ఎక్కడా